ఇది ఆరోసారి రావడం. మాది అసైన్మెంట్ ల్యాండ్ మాకు ఇచ్చి పట్టా సర్టిఫికేట్ ఇచ్చి ఇంతవరకు ల్యాండ్ చూపించలేదు. దానికోసం నేను సుదీర్ఘంగా దాదాపు 11-12 సంవత్సరాల నుంచి పోరాటం చేసుకుంటూ మరి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇక్కడికి వచ్చి సీఎం గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇంతవరకు మాకు సమస్య పరిష్కారం కాలే. మరి 6 సార్లు ఇచ్చినా కానీ దాని మీద ఎలాంటి స్పందన లేదు. మరి ఈ సమస్య పరిష్కారం చేస్తారని మరి డీజీపీ గారికి కూడా ఇప్పటికి 9 సార్లు కలవడం జరిగింది. పోయిన ప్రభుత్వం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు 9 సార్లు వాళ్ళకు లెటర్ పెడితే మా ఊరి సర్పంచ్ భర్త ఎంపీటీసీ భర్త కలిసి నా మీద దాడి చేయించి అనేక విధాలుగా టార్చర్ చేసి ఆ భూమి జోలికి పోకుండా వాళ్ళు అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి కొట్టించారు నన్ను. ఆయన నేను తట్టుకొని మరి నిలబడ్డా. ఇప్పుడు కూడా సమస్య పరిష్కారం అయితే అని నేను తిరుగుతూనే ఉన్నా. ఇంకా కూడా ఆ భూమిని 2014లో నేను మా భార్య పుస్తెళ్తాడు కానీ నాకున్న అవి అమ్ముకొని నేను దాన్ని సర్వే చేయించడం జరిగింది. నా ల్యాండ్ మొత్తం దాదాపు 200 ఎకరాల లోపు ఉంటుంది. ఆ భూమిని మొత్తం సర్వే చేయించి నా భూమి నాకు చూపించమంటే ఆర్ఐను డిప్యూటీ ఎంఆర్ఓ విఆర్ఓ వాళ్ళు వచ్చి నా దగ్గర నుంచి నీకు రేపు మోక మీదకి పోదాం ల్యాండ్ చూపిస్తామని చెప్పి పట్టా సర్టిఫికేట్ పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో నా దగ్గర నుంచి తీసుకొని నన్ను మోసం చేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మరి నేటి వరకు కూడా దాని మీద ఎలాంటి స్పందన లేదు. మరి నేను తిరుగుతూనే ఉన్నా. వాళ్ళు నన్ను అనేక విధాలుగా టార్చర్ చేస్తారు. నేను ఇబ్బందులకు గురవుతున్నా. మరి కాబట్టి నన్ను ఇప్పటికైనా మరి ప్రభుత్వం ఆదుకొని రేవంత్ అన్న గారిని మేము నమ్ముకున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని ముఖ్యమంత్రి గారు. మేము ఇట్లా తిరుగుతూ ఉంటే మరి ఆర్థికంగా నష్టపోతున్నాం, మానసికంగా నష్టపోతున్నాం. మరి మేము వ్యయ ప్రయాసాలు ఓడ్చుకుంటూ డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని తిరిగి మరి అలసిపోతున్నాం. మరి మా పేదల కోసం మా ప్రజాపాలన అనేది మరి ప్రజలను ఎన్నుకోబడ్డ ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని చెప్తున్నారు కాబట్టి మేము విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. కాబట్టి తప్పకుండా ఈ సమస్య పరిష్కారం కావాలి. మరి 6 సార్లు రావడం అంటే మామూలు విషయం కాదు. బయట ఎక్కడ చెప్పుకున్న సమస్య పరిష్కారం అధికారులు బాగా నిర్లక్ష్యంగా వ్యవహరించుకుంటూ మరి అక్కడ కింది స్థాయిలో మరి లంచాలకు అలవాటు పడి వాళ్ళు చేస్తున్న అవినీతి అక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాబట్టి తప్పకుండా దీనికి ముగింపు పెట్టాలి, మరి ముగింపు జరగాలి. మరి ఈ సీఎం తోటి సాధ్యమైతే అని మేము నమ్ముతున్నాం. గత ప్రభుత్వంలో కూడా ఇక్కడికి ప్రజా దర్బార్ దగ్గరికి వస్తే ముఖ్యమంత్రి అంతకుముందున్న కేసీఆర్ గారు కలుద్దామని వస్తే పోలీసులను తీసుకుపోయి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో పెట్టి బంధించడం జరిగింది. నిన్ను కలవడు అదేంది ఇదంతా తిట్టి అరాచ్మెంట్ చేసిర్రు. ఇట్లా మరి ప్రతిసారి ఇదే జరుగుతుంది. మేము తిరిగి అలసిపోతున్నాం. మరి నాకు 3 పిల్లలు ఉన్నారు. మరి నేను సంపాదించడానికంటే పొడగొట్టుకునేది ఎక్కువ ఉన్నది. ఇట్లా తిరగడం ద్వారా ఏమైందంటే అటు న్యాయం జరుగుతా చేస్తామని వాళ్ళు మోసం చేయబట్టి ఇటు వీళ్ళు మోసం చేయబట్టి ఇట్లా చేసుకుంటూ పోతూ ఉంటే మరి చివరికి మా బ్రతుకులు ఏమైపోతాయి. మరి దీని మీద ఖచ్చితంగా మరి మిమ్మల్ని నమ్ముకొని ఇంత దూరం వచ్చినాం కాబట్టి మాకు తప్పకుండా న్యాయం చేయాలని మరి మీ మీడియా ద్వారా తప్పకుండా సీఎం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకుపోయి మాకు న్యాయం చేస్తారని నమ్ముతూ మరి ఇవి ముగిస్తున్నాం. ఇక్కడ ప్రజావన్లో లోపలికి వెళ్తే అక్కడ అధికారులు ఏమంటారు? మరి మీరు ఇప్పటికీ ఎన్నిసార్లు రావడం జరిగింది కదా? అధికారులు ఏమంటారు? మెసేజ్ వచ్చిందానికంటే వస్తుందని చెప్తున్నాం. మళ్ళీ మెసేజ్ వస్తుంది, మేము కింది స్థాయి అధికారులకు పంపిస్తాం. దీన్ని ఫార్వర్డ్ చేస్తాను. పోయిన తర్వాత వాళ్ళు విచారణ చేసి మీ దగ్గరికి కలుస్తారంటారు. వాళ్ళు కలుసు లేదు అస్సు లేదు. మరి మొన్న ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఫోన్ చేసిర్రు బెజ్జ నుంచి. ఏమైంది అడిగిర్రు, విషయం చెప్పి నెగిటివ్గా జరిగిందని. అంతే మళ్ళీ ఫోన్ పెట్టేసి ఏం లేదు. మళ్ళీ ఈ రోజు నేను అడిగింది, ఇక్కడికి వచ్చినాక ఫోన్ చేస్తా అంటారు. అది రిపోర్ట్ పెడతాం మేము కలెక్టర్కు, మీకు ఏం చెప్పేది ఉండదనలా అని అంటారు. మరి మాకు చెప్పకుండా లోపల ఎట్లా జరుగుతుంది విషయం? వీడికి ఎట్లయితే వచ్చినామో ఆ విషయం ఆడికి పోయినప్పుడు దాన్ని పూర్తిగా మా ముందు తీసుకొచ్చి విచారణ చేసి మాకు దాని మీద అవగాహన కలిగించి మా భూమి మాకు చూపిస్తే అయిపోతుంది. దానికి అటు వాళ్ళని దొంగలతోటి చేతులు కలిపి వీళ్ళంతా కుమ్మక్కాయి మరి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి మరి టార్చర్ చేయడం కరెక్ట్ కాదు. ఇది అక్రమ కేసులు, బనాస్తామని బెదిరించుడు, ఇంటి మీదకి ఎప్పుడు పడితే అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చుడు, ఈ మమ్మల్ని ఆగం చేసుడు ఘోరమైన పరిస్థితి మాకు చెప్పరాదు. దాడి కావాలంటే ఫోటోలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎన్నిసార్లు వచ్చారు, మా మీద ఎన్ని దాడులు చేసారు అవన్నీ ఫోటోలు కూడా ఉన్నాయి. మీకు రుజువులు కూడా చూపిస్తాం. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారణ చేసి ఏ అధికారి అన్యాయానికి పాల్పడ్డా వారి మీద చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.